ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అడవుల్ని చెరువుల్ని ధ్వంసం చేసేస్తున్నారు. ఏడ చూసిన అడవుల కాడ కొంచెం నేలమట్టంగా ఉంటే ఆడ ఈ రాజకీయ నాయకులు మలేసుకునేస్తున్నారు. ఆ అడవులను ఆక్రమించుకునేసి వాళ్ళు చెట్లు పెట్టుకునేస్తున్నారు. అలాగే చెరువుల్ని ఎక్కడ రోడ్డు పక్కన చెరువులు ఉన్నా, ఎక్కడ అడవుల కాడున్న చెరువులు ఉన్నా దానిలంతా మలేసుకునేసి కైలుగా ఆక్రమించుకునేస్తున్నారు. ఈ విధంగా చేసుకుంటా పోతూ ఉంటే భవిష్యత్తులో చెరువులు లేకుండా చాలామంది ఇబ్బంది పడతారు. తాగునీరు లేకుండా, అలాగే వర్షాలు పడితే నీళ్లు పోకుండా అందరం మనం తనకలాడాల్సిందే భవిష్యత్తులో. అలాగే అడవుల్ని మీ ఇష్టం వచ్చినట్టు నరికేస్తున్నారు. ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టుగా జేసీబీలు పెట్టి తవ్వేస్తున్నారు. భవిష్యత్తులో రేపు అడవుల్లో జంతువులు కూడా లేకుండా మానవ మనుగడే కనుమరుగైపోతుంది. ఈరోజు భూమి మీద మనం ఎలా బతుకుతూ ఉన్నాము, అలాగే జంతువులు కానీ చెట్లు కానీ ఈ జీవరాశిలో ఉండే అన్ని ఈ జంతువులు బతికే హక్కు ఈ భూమి మీద ఉన్నాయి. అంతేగాని మనకు తెలివి ఉండని అడవులను ధ్వంసం చేసుకొని పోవడం, చెట్లను ధ్వంసం చేసుకొని పోవడం, అలాగే చెరువులను ఆక్రమించుకోవడం, ఇవంతా చేసుకుంటూ పోతే రేపు మన వెనక తరాల వాళ్ళు ఎలా బతుకుతారో తెలీదు. మన ముందు మన తాతలు ముత్తాతలు ఆనాడు అడవులను చెట్లను కాపాడారు కాబట్టి ఈరోజు మన ఆక్సిజన్ పీల్చుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాం. దాన్ని ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగిందని అడవులను చెరువుల్ని అన్నీ ధ్వంసం చేసుకుంటూ పోతుంటే భవిష్యత్తులో మనం ఎలా బతుకుతాం? దయచేసి ఇంక నుంచైనా సరే ఆ అడవులకు సంబంధించిన అధికారులు, అలాగే చెరువులకు సంబంధించిన అధికారులు, చెట్లకు సంబంధించిన అధికారులు మీరు వీటిని కాపాడండి ప్లీజ్. ఆఖరికి జంతువులను కూడా కాపాడండి. లేదంటే మనం రాబోయే కాలంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సృష్టిలో అన్నీ బాగుంటేనే మనిషి అనేవాడు బాగుంటాడు. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్, జై భారత్.